రాక్షసుడు నాని అసలు ఇక ఫ్యూచర్ లో అంటే ఇంకోటి ఏదో రీసెంట్ గా క్లిప్స్ వచ్చింది ది ప్యారడైజ్ అని చెప్పేసి దాంట్లో ఏకంగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్యారడైజ్ ఏం పెడతారు మటన్ బిర్యానీ చికెన్ పెడతారు కానీ అది వస్తే మాత్రం ఖచ్చితంగా మా మనుషుల బిర్యానీ అంటే హ్యూమన్ బిర్యానీ పెట్టబోతున్నాడు అని అర్థమవుతుంది. శైలేష్ కొలని కాదు సైకో అబ్బో ఈ డైరెక్టర్ అమ్మో ఇంత దారుణంగా ఉంటాడు అనుకోలేదు. నాని మాత్రం మన పక్కింటోడు కాదు ఎదురింటోడు కాదు మన మామ కాదు మన బావ కాదు కన్న పడితే ఒక్కొక్కడికి చుచ్చు పడుతుంది ఆ టైంలో చూపించారు. అరుసుడికి మాత్రం వణుకుతున్నారు అనమాట. అసలు హీరోయిన్ వణుకుతుందా పక్కన పోలీసు వణుకుతున్నారు అర్థం కాలేదు. అంత బాగా అనిపిస్తుంది. బీజం అయితే కిరాకుంది పాటలు సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి అప్పుడు చూసినప్పుడు అయితే చాలా బాగా అనిపించేస్తుంది. నానినే నాకు తెలిసి ఇక ఒకవేళ ఇటువంటి నరరూప రాక్షస రూపంలో చూడబోతే ఒకవేళ ప్యారడైజ్ లో చూస్తాం కావచ్చు. అంతకు మించి అయితే ఇప్పటివరకు అయితే చూడలేదు. ఎప్పుడు దసరా నుంచి అయితే మనోడు టోటల్ గా మారిపోయాడు. సినిమాలో ఒక డైలాగ్ కూడా పెట్టిండు ఇప్పటివరకు ప్రజలు నన్ను చూసి మోసపోయారని చెప్పి. నిజంగా నాని మనల్ని మోసం చేశాడు. నరరూప రాక్షసుడు అనమాట. నేచురల్ సార్ కానే కాదు శ్రీనిధి ఉన్న సేపు ఆమె పోలీస్ పాత్ర ఇచ్చారు. అలాగే చిన్న రొమాన్సిక్ ఉంటది లైట్ లిప్కిస్ ఉంటాయి కానీ సూపర్ ఉంటది. ఫ్యామిలీ తోటి చూడాలి అంటేనే అయితే చూడొద్దని చెప్తా. అంత వైలెన్స్ ఉన్నది. విత్ చిల్డ్రన్స్ తోటి అయితే అసలు రాదు. ఒక ఫ్యామిలీ చూడాలనుకుంటే భార్య భర్త చూడండి తర్వాత చూడండి పిల్లలతో మాత్రం అవద్దు 18+ చూడాలి ఖచ్చితంగా. అంత దారుణంగా అనిపించేస్తాయి మనకి. అసలు చూస్తుంటే కొన్ని ట్రైలర్లు చూసాం కొన్ని సన్నివేశాలు చూస్తున్నట్టు వెనక తలకాయ పలికినట్టు చూపిస్తారు కదా. లోపల చూస్తుంటే స్క్రీన్ మీద చూస్తుంటే మాత్రం అసలు వణుకు పుట్టేస్తారు అనమాట. కళ్ళు మూసుకుంటాం కొన్ని సందర్భాల్లో. ఓన్లీ నాని 1 man ఆర్మీ. అలాగే పార్ట్ 2 హీరో ఎంట్రీ కూడా ఉంటుంది. కిర్రాక్ అనిపించేస్తుంది. పార్ట్ 4 హీరో కూడా చూపించారు. ఇక అరవం హీరో ఎంట్రీ అవుతాడు. నాకు తెలిసి ఆయన ఇంత ముందు చేసిన వైలెన్స్ ఏదో ఈ సినిమాలో చూపించబోతున్నాడు. శైలేష్ కొలను ఇక అసలు తగ్గడు ఏ మాత్రము. అలాగే పార్ట్ 1 హీరో ఇలా కనపడితే బాగుండేదని చాలా మంది అడిగారు. సో విశ్వక్సేన్ కనపడలేదు, చిన్న బాధాకరమే. ఎందుకంటే పార్ట్ 2 హీరో కనపడడం వల్ల హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. పార్ట్ 1 కనపడితే బాగుంది అనుకున్నారు. సినిమా మాత్రం ఖచ్చితంగా నాని ఫ్యూచర్ లో చూస్తామో చూడము. క్రైమ్ పెరుగుతా ఉంది, ఎలా మర్డర్ చేయాలో తెలుసుకుంటా ఉన్నారు. ఇలాంటి సినిమాలు అవసరమా అని అంటా ఉన్నారు. అవసరమా అంటే అటువంటి తప్పుడు పనులు చేసే వాళ్ళకి ఇటువంటి హీరోలు కావాలి, ఇటువంటి సినిమా సన్నివేశాలు చూపించాలి. ఎందుకంటే అట్లా నరరూప రాక్షసులుగా మారే కొంతమంది విలన్స్ క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు భయం పుట్టాలని చూడొచ్చు. అంటే మరి పోలీస్ పాత్రలు ఉంటాయి, మంచి మంచి కలెక్టర్ పాత్రలు ఉంటాయి. అవి చూసి ఎందుకు నేర్చుకోవట్లేరు? మరి అవి చూసుకుని నేర్చుకోవచ్చు కదా. సో అలా ఏమనుకోకండి. సినిమా చూస్తారు అప్పటి వరకు ఎంజాయ్ చేస్తారు, బయటకు వెళ్ళిపోతారు. కానీ సినిమాను చూసే మారుతున్నారు. ప్రతి ఒక్క పాత్ర మారాలి. పోలీసుగా చేసినప్పుడు మారాలి, పోలీస్ అవ్వాలి, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. సైనికుడు పాత్ర వచ్చినప్పుడు సైనికుడు లాగా మారిపోయి సైనిక దేశ సేవలో నిమగ్నం అయిపోవాలి. అంటే రౌడీ విలన్ కనపడితేనే దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని రౌడీగా విలన్ గా మారుతారా? ఇది తప్పండి. కొంతమంది మారుతుండొచ్చు. అలాగే ఎంతో మంది సైనికులుగా దేశ సేవ చేస్తున్నారు. అటువంటి పాత్రలు వచ్చినప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఇది తప్పండి. సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. అప్పటి వరకు సినిమా చూసి వెళ్ళిపోవాలి. ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు మనకు మెసేజ్ ఇవ్వాలి. సినిమా చూసి విలన్ గా మారుతున్నాడు, క్రైమ్ కు ఆకర్షణ అవుతున్నాడు అనుకునే వాళ్ళు కూడా చెప్తున్నా. క్రైమ్ చేసే తీవ్రవాదులకు, ఆతంకవాదులకు దారుణాలు అంటే వాడు ఏ రూపంలో ఉండొచ్చు. క్రైమ్ చేసేవాడు ఒక్కడే దొంగ, రౌడీ, పోలీసు, ఆతంకవాది, తీవ్ర కాదు. లాయర్లు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు. వాడు చేసేది కూడా క్రైమే కదా. గవర్నమెంట్ పరంగా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు పాటించకుండా కిడ్నీలు తీసేసి కిడ్నీ ఖరాబ్ అయిందని చెప్పేసి మత్తు మందులు ఇచ్చేసి కిడ్నీలు కోసేసి ఇలా రకరకాల క్రైమ్ ఉంటుంది. అన్ని రకాల క్రైమ్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళని కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. వాళ్ళు భయపడాలని చెప్పి చూపించడం కూడా సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా భయపడతారు. సైకో నాకులకి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా భయపడతారు. డిపార్ట్మెంట్ కూడా భయపడే కొన్ని సన్నివేశాలు కనపడతాయి అనమాట. అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత సైకోలు ఉంటారా అనిపించేది. సో అటువంటి విధంగా పోలీసులు కనుక మారితే సైకో పనులు చేసే వాళ్ళు ఖచ్చితంగా వణుకు పుడుతుంది, ఉచ్చబోసుకుంటారు ఖచ్చితంగా. మెయిన్ చెప్పుకోవాల్సింది బిక్కీ జై మేయర్ మ్యూజిక్ అన్న. మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు అన్న, మామూలుగా లేదు. హ్యాపీ డేస్ లో లాంటిది మెలోడీ సాంగ్ ఇచ్చాడు, ఊర మాస్ సాంగ్స్ ఇచ్చాడు, దద్దరిల్లిపోయి పీజిం ఇచ్చాడు. రాజమౌళి ఫైట్ సీక్వెన్సెస్ కి అయితే అరాచకమైన పీజిం ఇచ్చి పడేశాడు. థియేటర్ లో నుంచి కూర్చొని ఇవ్వలేదన్న. ఆ విధమైన వైలెన్స్ కి ఆ విధమైన పీజిం పడితే థియేటర్ లో అసలు అరుపులే మెరుపులే అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాగుంది ఈ సినిమా చెప్తున్నాను చూడండి. ఈ సమ్మర్ లో సినిమాలు లేక రిలీజ్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చారు హిట్ 3. బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకునింది. బాక్స్ ఆఫీస్ ఎర్ర రక్తంతో తడిసి ముద్ద అయిపోతుంది. సినిమా అయితే సూపర్ గా ఉంది. సక్సెస్ మామూలు సక్సెస్ కాదు, పాన్ ఇండియా సక్సెస్ అన్న. రక్త చరిత్ర రాశాడన్న. ఈ రక్త చరిత్ర ఇలాంటి వైలెన్స్ అంటే ఎందుకు ఇంత నరుకుతున్నాడని ట్రైలర్ లో చాలా మంది సందేహాలు ఉన్నాయి. కానీ థియేటర్ లో నరుకుతుంటే ఈల లేస్తున్నారన్న. అంటే ప్రతి నలుగురికి వాళ్ళ ఎక్కుతుందన్న. అలాంటి క్రూర మొగాళ్ళని ఎవరైనా నరుకుతారన్న జైల్లో పెట్టడం గాని లేకపోతే భూమి మీద తిరగనివ్వడం గాని జరగకూడదన్న. అలాంటి అంటే ఇక్కడ ఉన్నది ఒకటే లా అండ్ ఆర్డర్. నాన్ ఇస్ లా అండ్ ఆర్డర్ అన్న. నరికడం మొదలు పెడితే మామూలుగా ఉంటుందని డైలాగ్ ఉంది.
ఒక విలయ తాండవం చూపించాడన్న. అలాంటి ఏమన్నా అనిపించిందా? బూతులు కానీ వల్గారిటీ? అది అయితే అనిపించిందన్న. నాకు అది కొంచెం అంటే నాకు కొంచెం బాధ కలిపిందన్న. నాని ఇలాంటి స్టార్ నుంచి ఇలాంటి బూతులు రావడం నాకు బాధ కలిగించిందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ నాని కోసం వైలెన్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారన్న. ఎందుకంటే నాని కోసం అలాంటి బూతులు కంపల్సరీ తీసేయాలని నేను కోరుకుంటానన్న. సినిమాలో అయితే చాలా బాగుంది సినిమా అయితే. రేటింగ్ 3.5 ఇచ్చే పర్ఫెక్ట్ మాస్ బ్లాస్టర్ మూవీ అన్న. ఈ సమ్మర్ లో అయితే అరాచకం 100, 200, 300, 400 కాదు పక్కా 500 క్లాస్ బ్లాస్ట్ చేసే యూనివర్సల్ స్టార్ మూవీ అన్న ఈ సినిమా అయితే. హిట్ 4, హిట్ 5, హిట్ 6, హిట్ 7 అయితే దీనికి మించిన రేంజ్ లో అరాచకం జరగబోతుంది. మీ ఊకే వదిలేస్తున్నాను.